ఒక అడవి అంచున అందమైన తోట ఉండేది. ఒకరోజు అక్కడ కుందేలుకు తీయటి ద్రాక్ష పండ్లు దొరికాయి. అబ్బా, ఈ ద్రాక్ష పండ్లు ఎంత తీయగా రసంగా ఉన్నాయో, ఇంటికి తీసుకెళ్తున్నా. కుందేలు సంతోషంగా పండ్లు పట్టుకుని నడక సాగించింది. దాన్ని దూరం నుంచి ఒక నక్క చూసింది. ఆహా, ఆ పండ్లు నేను ఎలాగైనా సొంతం చేసుకోవాలి. ఒక ఉపాయం ఆలోచిస్తాను. నక్క నవ్వు మొహంతో కుందేలు దగ్గరకు వచ్చింది. మిత్రమా కుందేలు, ఆ కొలను దగ్గర ఒక మాయా రాయి ఉంది. కోరిక కోరితే తీరుస్తుందట. చూద్దాం రా. నిజమా? కోరికలు తీర్చే రాయ. సరే, చూపించు. కుందేలు పండ్లను ఒడ్డున పెట్టి ఆసక్తిగా నీళ్లలోకి తొంగి చూసింది. కుందేలు నీళ్లలోకి చూస్తున్న ఆ క్షణంలో నక్క వెంటనే పండ్లను నోట కరుచుకుని పారిపోయింది. హాహా, ఎంత అమాయకపు కుందేలు! మాయా రాయంటూ మోసం చేశాను. పండ్లు నావే. అయ్యో, నక్క నేను మోసం చేసింది. నా పండ్లు తీసుకెళ్ళిపోయింది. మోసంతో పండు దక్కాయని నక్క గర్వంగా తొందరగా పరిగెత్తింది. కాని తొందరపాటులో ఒక పెద్ద రాయికి తట్టుకుని బోర్లా పడిపోయింది. పండ్లు బురదలో పడ్డాయి. అమ్మో, కాలు నొప్పి పుడుతోంది. పండ్లు కూడా మట్టిపాలయ్యాయి. మోసం చేసి ఏం సాధించాను? ఇతరులను మోసం చేస్తే ఆ కీడు చివరికి మనకే తిరిగి వస్తుంది. నిజాయితీయే ఎప్పుడూ మేలు. ఈ కథ నచ్చిందా? అయితే మమ్మల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త కథతో కలుద్దాం.